మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం 8/20/24 తారీఖున ఈపురుపాలెం గ్రామానికి చెందిన సయీద్ అమీన్ అరీఫ్ అనే యువకుడు అతి దారుణంగా హత్యకు గురి కావడం అనేది సంచలనమైంది, మనందరికీ తెలిసిన విషయము. ఎప్పుడైతే ఈ 6వ తారీఖున ఈ హత్యకు గురయ్యాడో వెంటనే జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి గారు సంఘటన స్థలానికి ఇమీడియట్గా వచ్చి వాటి యొక్క స్థలాన్ని పరిశీలించి వెంటనే అక్కడికక్కడే ఈ హత్య గురించి టీంని ఏర్పాటు చేసి ఒక డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 6 మంది సిఐలు, 8 మంది ఎస్ఐలు, 70 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ కేసును ఛేదించడానికి ఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కేసు త్వరగా ఛేదించడానికి చాలా మా టీం బృందాలు కష్టపడినాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి హతుడు సయ్యద్ అమీర్ అరీఫ్ అనే యువకుడు, ఇతను స్నేహితుడు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 173/24 అండర్ సెక్షన్ 103 కింద బిఎన్ఎస్ కొత్త చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిన తర్వాత ఈ ప్రత్యేక బృందాలు చాలా పగడ్బందీగా తిరిగి వెంటనే నేరస్తుల యొక్క ఆచూకీలు తెలుసుకోవడం కోసం చాలా కష్టపడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ నేరం జరిగింది కారణం ఏంటంటే, ఈ ఎవరైతే మృతుడు సయీద్ అమీన్ అరీఫ్ అనే కుర్రవాడు, అతని స్నేహితుడు మనోజ్ అనేవాడు 6వ తారీఖు ఈ నెల 8వ నెల 24వ తారీఖు సాయంత్రము వాళ్ళు చీరాల నుంచి ఈ అరీఫ్ ఇంటికి వస్తూ ఉంటారు. అరీఫ్ అనే అతను సైకిల్ మీద వస్తుంటాడు, అతని ఫ్రెండ్ మనోజ్ అనే అతను మోటార్ సైకిల్ మీద వస్తుంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తుంటారు. సుమారు రాత్రి 9:45 గంటలకి ఈ ఆదినారాయణపురం మీదుగా వెళ్తుండగా వెనకాల నుంచి AP 07 DD 9603 అనే ఒక కారు వెనకాల హార్న్ కొట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే హార్న్ కొట్టిందో ఈ ఇద్దరు పిల్లలు సైడ్కి తీయకుండా ముందుకు పోతున్నారు. అంతలోకి కారులో నుంచి ఎవరైతే ఉన్నారో సుమారుగా 8 మంది ముద్దాయిలు ఉన్నారు దాంట్లో, ఆ నేరంలో. ఆ 8 మంది ముద్దాయిల్లో వీళ్ళు కారు ఈ సైకిల్కి మోటార్ సైకిల్కి అడ్డంగా నిలిపి, ఏమరా మీ ఇద్దరు లవర్సా, మాట్లాడుకుంటూ రోడ్డుకి అడ్డంగా పోతున్నారని చెప్పి వాళ్ళని అవహేళన చేశారు. ఈ ఇద్దరు పిల్లలు కూడా జిమ్ము బాడీ కలిగిన వాళ్ళు, బాగా బలంగా ఉంటారు. వీళ్ళు ఆ మాటలకి వీళ్ళు తిరిగి వాళ్ళని తిట్టడం జరిగింది. ఈ తిట్టడంతో ఈ కారులో ఉండే 8 మంది కూడా దిగడం జరిగింది. మొత్తం 8 మంది, దాంట్లో 6 మంది దిగారు. దాంట్లో మొదటి వాడు మల్లె సందీప్ ప్రసన్న కుమార్ అలియాస్ సందీప్, ఇతను బాపట్లకు సంబంధించిన వాడు. అట్లాగే గరిక మహేంద్ర, ఒక 3వ వాడు షేక్ జిలానీ, 4వ వాడు షేక్ మహమ్మద్ రియాజ్, 5వ వాడు పాసం లక్ష్మీనారాయణ, 6 దేవరకొండ శ్రీనివాస్. మెయిన్గా వీళ్ళు దిగటం జరిగింది. దిగిన తర్వాత వాళ్ళు మాటలు అనుకున్న తర్వాత వీళ్ళు ఎవరైతే కారులోంచి దిగారో నా కొడుకులారా మమ్మల్ని తిడతారా కొడతారా అని చెప్పేసి ఆవేశంగా కొట్టుకోవడం జరిగింది. కొట్టుకున్న తర్వాత ఈ సందీప్ ప్రసన్న కుమార్ అనేవాడు వెంటనే వాడికి రౌడీ షీటర్ ఉండడం వల్ల వాడి జీబులో ఎప్పుడు కత్తి ఉంటుంది. ఆ కత్తి తీసుకుని వాడు ఇమీడియట్గా ఇతన్ని పొడవడం జరిగింది. చనిపోయిన తర్వాత అది చూసి మహేంద్ర జిలానీ కూడా మళ్ళీ అదే కత్తితో మళ్ళీ పొడవడం జరిగింది. మృతుడు అక్కడ ఆన్ ది స్పాట్లో చనిపోవడం జరిగింది. ఈ యొక్క నేరంలో వీళ్ళు ఇవాళ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ కూడా మన సాయంత్రం 6:30 గంటలకు వాడరేవు బొర్రివారపాలెం రోడ్లో వీళ్ళు అడ్వకేట్ని కలవటానికి వెళ్తుంటారు. చీరాల టౌన్ సిఐ గారు ఈ యొక్క సమాచారం మేరకు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన వాళ్ళల్లో మల్ల సందీప్ ఒకడు, అట్లాగే షేక్ జిలానీని అరెస్ట్ చేయటం, షేక్ మహమ్మద్ రియాజ్, పాసం లక్ష్మీనారాయణ, అట్లాగే దేవరకొండ శ్రీనివాస్, అంగడి సుకుమార్,
ఈ 6 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 6 అన్యాయంగా ఒక పిల్లవాడిని అతి దారుణంగా చంపడం అనేది చాలా హేయమైనది. దీనిపైన జిల్లా ఎస్పీ గారు తుషార్ డుడి గారు ఆయన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తొందరగా ఈ కేసులు ఛేదించడానికి వారి వంత కృషి వారు చేస్తూ, మరి ఈ యొక్క టీమ్స్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ ఎస్పీ గారు ఈ యొక్క నేరస్తుల్ని పట్టుకోవడానికి దోహదం కలిగింది. మరి ఇవాళ వీళ్ళందరినీ అరెస్ట్ చూపిస్తున్నాము. వీళ్ళని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తాము. సాక్ష్యాధారాలతో సహా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కేసు తొందరగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సేకరించి ఆధారాలు న్యాయస్థానంపై ముద్దాయి ఛార్జ్షీట్ దాఖలు చేసి ముద్దాయిలకి కఠినమైన శిక్ష తీసుకునే విధంగా డిఎస్పీ జగదీష్ నాయక్ గారు తయారు చేస్తున్నారు. అట్లాగే ఈ కేసులో ఇంకా 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయవలసి ఉంది. గరిక మహేంద్ర అనే అతన్ని, అట్లాగే వంశీ అనే అతన్ని, ఇద్దరిని అరెస్ట్ చేయాలి. వీళ్ళు అట్లాగే ఈ నేరానికి పాల్పడిన కారును కూడా సీజ్ చేయవలసి ఉంది. వీళ్ళిద్దరూ ఇంకా దొరకలేదు. వీళ్ళ కోసం కూడా ఇంకా 4 టీంలు ఇంకా ప్రత్యేక అన్వేషణలో ఉన్నాయి. వాళ్ళను కూడా త్వరగానే పట్టుకుని ఆ ఇద్దరిని కూడా ఆ వెహికల్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ కేసులో ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ గారు, ఈ డిఎస్పీ గారిని, అట్లాగే ఈ బృందం సిఐ గారిని, ఈ టీమ్స్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ నేరస్తులు అందరినీ కూడా ఇప్పుడు రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళకి త్వరలోనే ఛార్జ్షీట్ వేసి అతి న్యాయస్థానంలో తొందరగా జైలు శిక్ష పడే విధంగా ఎస్పీ గారు ఆదేశాలు ఇస్తూ డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఇవన్నీ చేస్తున్నారు. త్వరలోనే వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము ఛార్జ్షీట్